మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేర్ని నానిపై 352 బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలోని ఇనుకుదారుపేట పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పేర్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అయితే శివ, పేర్ని నానిపై ప్రస్తుతం కేసు నమోదైంది. ఎటువంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు? మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే రేషన్ గోడానికి సంబంధించి బియ్యం నిల్వలపై కేసు నమోదైంది. ఆ తర్వాత నకిలీ పట్టాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. తాజాగా పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో ఇనుమనపేటలో పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ సమయంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొద్దిసేపు క్రితం ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై 196/1, 353/2, 351/2, 352/by బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. వినాయన శివ, మరి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పేర్ని నాని ఏమైనా స్పందించారా, మాట్లాడారా? అంటే ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి పేర్ని నాని ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు బనాయించి ఇష్టానుసారంగా కేసులు నమోదు చేసి ప్రతిపక్షం నేతని టార్గెట్ గా చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైలుకు పంపించిందని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. తనపై కేసు నమోదు చేసుకోండి అని చెప్పి ఇటీవల కాలంలో ఆయనైతే తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇప్పుడు కేసు నమోదైన తర్వాత మాత్రం ఆయన ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. వినైనా శివ, మరి కేసు నమోదైన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. మరి ఈ నేపథ్యంలో ఆయన యాక్షన్ ఎప్పటి నుంచి తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజుల్లోనే పేర్ని నానికి మచిలీపట్నం పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారణ గురించి వివరాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఆయనకి 41A నోటీస్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం పోలీసులు ఏదైతే కేసు నమోదు చేశారో ఇవన్నీ కూడా బెయిల్బుల్ సెక్షన్లు కావడంతో కూడా పేర్ని నానికి సంబంధించి అరెస్టు చేసే అవకాశాలు, కానీ పోలీసులు అయితే మాత్రం విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఎవరి నేతృత్వంలో విచారణకు పిలిచారు, ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, మీరే చేశారా, ఎందుకు చేయాల్సి వచ్చింది, మీ వెనక ఎవరున్నారు అనే కోణంలో పేర్ని నాని 1-2 సార్లు పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వినయన. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.